ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇడిసిపెట్టిన ఏం కాదు. ఆయనకు తిట్టడం కొత్త, నాకు పడ్డం కొత్త. రే, నీ పెళ్ళామే దగ్గరుండి ఇదంతా చేస్తుండాది. అట్లాంటిది దాన్ని ఇంకా ఇంట్లోకి రానిస్తావా నువ్వు? కట్టుకున్న భార్యని అక్కడే వదిలేసి చిరంజీవిని ఇక్కడే ఉండమని చెప్తున్నావా అత్త? నువ్వే చెప్పావు కదత్త, దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుందని. దేవుడు వీడి పెళ్లి ఇలా జరగాలని రాసిపెట్టాడు, జరిగిపోయింది. జరగాల్సిన పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇంకా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి కానీ జరగకూడనివి జరిగేలా ఎలా చెయ్యాలని కాదు. ఏ ఊరు నాయనా? మీ అంత తెలివితేటలు నాకు లేవు. మీకున్నంత విశాలమైన మనసు కూడా నాకు లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అత్త, రే, తప్పని తెలియక వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకునే వరకు నువ్వు ఈ విషయాన్ని వదిలిపెట్టొద్దు. నువ్వు అసలు ఎవరి మాట వినొద్దు, చివరికి నా మాట కూడా. చిరు, నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయరా. కానీ నీ భార్యను తెచ్చుకోవటం నీ బాధ్యత. అదొక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఆలోచిస్తా ఉండదు విజయ్ గురించి కాదురా. ఎందుకిట్ట అయిపోతా ఉండదనే బాధేస్తా ఉండదు. నేను ఆ పాపకి మంచి చేద్దాం తాలి కట్టినాను సరే, కానీ దానివల్ల వదినమ్మ నీకు దూరం అయిపోతా ఉండదు కదా. మా తప్పులకి మీరిద్దరూ ఎందుకన్నా దూరం అయిపోవాలా? మీరెందుకు బాధపడాలా? లేదునా, నా కోసం కాదు, నీ కోసం పోతాను. మా వదినమ్మ కోసం పోతాను. వాళ్ళు ఎన్ని తూర్లు కాదన్నా, ఎంత అవమానించినా, ఎన్ని తూర్లు పోలీస్ స్టేషన్కి పంపించినా సరే వదినమ్మను మళ్ళా ఇంటికి తీసుకొచ్చేదాకా నేను పోతానే ఉంటాను. రే, శాంతి వస్తే దుర్గ వచ్చినట్టేరా. నువ్వు మా ఇద్దరి గురించి ఆలోచించొద్దు. మా మధ్య దూరం ఎక్కువ రోజులు ఉండదు. ఈ విషయం నాకు తెలుసు. నువ్వు నీ భార్యకి దగ్గర అవడం అనేదే ముఖ్యం. మీరిద్దరూ ఎంత త్వరగా దగ్గరైతే పరిస్థితులు అంత త్వరగా సద్దుమణుగుతాయి. సరేనా, నేను చూసుకుంటాను. అందరి సంతోషం గురించి నాకు తెలియదు కానీ మా వదినమ్మతో నువ్వు సంతోషంగా ఉంటే నాకు చూడాలని ఉంటుంది. మీరు సంతోషంగా ఉండడానికి నేనేమైనా చేస్తానన్నా, ఏమైనా చేస్తాను. ఆగు. ఎక్కడికి వెళ్ళావే? పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నానక్క. ఎందుకు? వాడి కోసమేనా? కేసు విత్డ్రా చేసుకుని వాణ్ణి విడిపించి జాగ్రత్తగా ఇంటికి పంపించొస్తున్నావా? విడిపించకపోతే వాళ్ళు మనల్ని తప్పుగా అనుకుంటారక్క. వాళ్ళనుకుంటున్నారా, నువ్వనుకుంటున్నావా? ఏంటే అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, వాడు చేసిన తప్పుకి శిక్షగా ఎవరో కేసు పెట్టారు, లోపల పడేశారు. అలా వదిలేయకుండా ఇప్పుడు ఇది వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని వాణ్ణి విడిపించడం అంత అవసరమా? అక్క, కేసు మనం పెట్టలేదు, కానీ కృష్ణంరాజు గారు, బావగారు అందరూ ఏమనుకుంటారు? మనమే కేసు పెట్టి చిరంజీవిని జైలుకి పంపించామనుకుంటారు. వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం కాకూడదు. అందుకే వెళ్ళి కేసు వాపస్ తీసుకుని వచ్చాను. నిజం చెప్పవే, వాళ్ళ కోసం చేసావా? వాడు జైల్లో ఉండటం ఇష్టం లేక నీకోసం నువ్వు చేసుకున్నావా? అక్క, ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి? నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అనుకోకుండా వాడు తాళి కట్టినా ఇష్టంతోనే నువ్వు కట్టించుకున్నట్టున్నావు. ఎలా కడితే ఏంటే, అది తాళే కదా. నువ్వు మాట్లాడదమ్మా. ఇప్పుడు ఆ తాళికి అది తల వంచిందంటే దాని జీవితం నాశనమైపోతుంది.
మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. వద్దన్నా కూడా ఏదో ఒక విధంగా వాడి మీద జాలి చూపిస్తోంది. అసలు ఇలా కాదు, ఆ పెళ్లి జ్ఞాపకాలు ఏవి మిగలకూడదు ఈ ఇంట్లో. ఏయ్, మీరు మాట్లాడద్దు. పిచ్చి పట్టిందా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు. అయినా అది చేసిన దాంట్లో ఇప్పుడు తప్పే ఉంది. ఆ అబ్బాయి మన ఇంటికి వస్తే మనమే కేసు పెట్టి లోపల పెట్టించామనుకుంటున్నారు. దానివల్ల రేపు నీ కాపురానికి అసలు ఎంత ఇబ్బంది అవుతుందో నీకు అర్థం అవుతుందా? కనీసం నీ చెల్లెలు ఆలోచించినంత మాత్రం కూడా పెద్దదానివి నువ్వు ఆలోచించలేకపోతున్నావు. అమ్మా, నీకు అర్థం కావట్లేదమ్మా. వాణ్ణి ఈ విధంగా సమర్థించుకుంటూ వెళ్ళి ఏ బలహీన క్షణంలోనూ ఎవరి మాటలు విని అది వాడి ముందు తల వంచుకుంది అంటే దాని జీవితమే నాశనమైపోతుంది. దాని జీవితం ఎవరు నాశనం చేయట్లేదే, నువ్వే నాశనం చేస్తున్నావు. దాంతో పాటు నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు. బంగారం లాంటి కుటుంబం మన రాత బాగోలేక ఏదో జరిగిపోయింది. అదే సరి చేసుకోవాలనే కదా నిన్ను తీసుకెళ్లి వాళ్ళ కోడలుగా చేసుకున్నారు. అబ్బాయి ఇష్టంతో కట్టాడు, ఇష్టం లేకుండా కట్టాడు, తాళైతే కట్టాడు. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి కాపురం చేసుకో అని చెప్పాల్సింది పోయి 24 గంటలు అసలు నీ గోలేంటే? బావ మంచితనం నీకు అర్థం కావడం లేదు. ఆయన తాగడం తిరగడమే చూస్తున్నావు. నిజంగా చిరంజీవి బావా చాలా మంచోడక్కా. నువ్వేంటి ఈ మధ్య వరుసగా వాడికి సర్టిఫికెట్స్ ఇస్తున్నావు? వాడి గురించి ఏం తెలుసు నీకు? మీకు 10 రూపాయలు సాయం చేశాడని వాణ్ణి మంచివాడు అనుకుంటున్నారు. నా దృష్టిలో వాడు మా అన్నని చంపిన హంతకుడే. నా కార్తీక్ని నా జీవితంలో లేకుండా చేసిన దుర్మార్గుడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని నా చెల్లెలు ఎలా బాగుపడుతుంది? వదినా, రావదినా. అసలు ఈ మధ్య రావడమే మానేశారు. నేను రావడం తర్వాత విషయం. నేను విన్నది నిజమేనా? ఏ విషయం వదినా? కృష్ణరాజు చిన్న కొడుకు విజయశాంతి మెడలో తాళి కట్టాడంట.